So let's see what is the meaning of oblique projectile. ముందు అసలు oblique projectile అంటే ఏంటి? Oblique projectile అంటే ఏంటంటే any particle లేదా any object thrown upwards. Any object thrown upwards from the ground. Any object thrown upwards from the ground, making an angle theta. Theta అనే యాంగిల్ తో గ్రౌండ్ నుంచి theta అనే యాంగిల్ చేస్తూ ఏదైనా ఆబ్జెక్ట్ పైకి విసిరేస్తే any object thrown upwards from the ground making an angle theta with horizontal అంటే horizontal అంటే x axis తో with horizontal అయితే ఇప్పుడు ఒక కండిషన్ ఉంది అదేంటంటే theta 0 degrees కాకూడదు అండ్ 90 degrees కూడా కాకూడదు. సరే ఎందుకని 0 degrees కావద్దు? 0 degrees అంటే స్ట్రైట్ గా వెళ్ళిపోయినట్టు కదరా, 90 degrees అంటే పైకి వెళ్ళినట్టు. ఈ రెండు మనం ఆల్రెడీ చదివేసాం కదా. సో 0 degrees 90 degrees కాకుండా ఏ డిగ్రీ అయినా 1 degree అయినా పర్లేదు, 1 2 3 ఎనీ డిగ్రీస్ ఎనీ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేయాలి. ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత an object projected లేదా thrown upwards from the ground making an angle theta with horizontal, that theta can be other than, the theta has to be other than 0 degrees and other than 90 degrees. 90 degrees 0 degrees కాకుండా వేరే యాంగిల్స్ ఉంటే దాన్ని oblique projectile అంటారు. So that is called oblique projectile. Okay. So I would like to ask, is my voice clear? Voice clear గా ఉందా? ఓకే. సో అక్షయ్ వాయిస్ లోగా ఉందంటున్నాడు, అందుకే డౌట్ వచ్చింది. ఫైన్. సో అది సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నా గ్రౌండ్ మీద నిల్చొని పార్టికల్ ని పైకి విసిరేయాలి. సో వీ షుడ్ స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ పార్టికల్ ని నేను పైకి విసిరేసాను. సో ఈ డయాగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు తెలిసే ఉంటుందేమో, బట్ ఇక్కడ నేను ఒకసారి క్లియర్ గా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఆరిజిన్ అన్న 0,0 ఆరిజిన్ అని ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే ఒక యాంగిల్ థీటాతో దీన్ని పైకి విసిరేసాను. ఇది ఈ డైరెక్షన్ లో, ఆ డైరెక్షన్ అక్కడ ఆల్రెడీ ఉంది. సో థీటా అనే యాంగిల్ తో నేను పైకి విసిరేసా ఇలాగా, రైట్? విసిరేసినప్పుడు ఇట్ విల్ ట్రావెల్ లైక్ దిస్. ఈ పాత్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్. పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్. ప్రొజెక్టైల్ ఏ పాత్ లో వెళ్తుందంటే ఈ పాత్ లో వెళ్తుంది, పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఇవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. వీడు ఇనీషియల్ గా u అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడమ్మా. లెట్ ద పార్టికల్ ఇస్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ u. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ డయాగ్రామ్. ముందు మనం ఎంతో కొంత స్పీడ్ తో ఎంతో కొంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేయాలి కదరా. సో లెట్ ద పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ with initial velocity. ఇనీషియల్ గా ఎంతో కొంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు. ఏంటా వెలాసిటీ అంటే u అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు. ఎంత యాంగిల్ చేశాడమ్మా హారిజాంటల్ తో అంటే థీటా అనే యాంగిల్ చేశాడు. సో హారిజాంటల్ తో థీటా అనే యాంగిల్ తో ఇలా పైకి ప్రొజెక్ట్ చేశాడు. పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి. ఇలా గ్రౌండ్ మీద ఒకటి నిల్చొని ఇలా పైకి ప్రొజెక్ట్ చేశాడు అనుకోరా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ లేదనుకోరా, గ్రావిటీ లేకపోతే ఇది ఇలాగే వెళ్ళిపోతుంది కదరా.
గ్రావిటీ లేకపోతే ఇదే స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఫ్రీ స్పేస్లో. గ్రావిటీ ఉండడం వల్ల కిందికి వచ్చింది. అంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేయడం వల్ల ఆ పార్టికల్ ఇలా వెళ్లకుండా ఇలా కిందికి వచ్చింది. ఈ స్టెప్ మీకు అర్థమైందా? బికాస్ ఆఫ్ గ్రావిటీ ఓన్లీ ఇట్ హ్యాస్ come back to the earth. Is that clear? Good. Yeah. So now we'll see. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో మనకు తెలుసు. అది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. G is always డౌన్వర్డ్ డైరెక్షన్, వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. సార్ ఇప్పుడు ఈ వెక్టర్ ఏదైతే ఉందో మీకు మనం లాస్ట్ టైం కూడా చేసాం కదా. సపోజ్ ఏ అనే ఒక వెక్టర్ ఉందనుకోరా, ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటే ఏ అనే వెక్టర్ ఈ యాంగిల్ థీటా అయితే దీన్ని రెండు కాంపోనెంట్స్ చేస్తాం కదరా. ఒకటి ఏ కాస్ థీటా, ఒకటి ఏ సైన్ థీటా. ఇది మీకు వెక్టర్స్ లో చెప్పానమ్మా, గుర్తుందా? ఏ కాస్ థీటా అండ్ ఏ సైన్ థీటా. ఐ మేక్ టూ కాంపోనెంట్. సార్ ఇక్కడ టూ కాంపోనెంట్స్ ఎందుకు చేయాలి టూ కాంపోనెంట్స్ అంటే, ఇప్పుడు ఈ పార్టికల్ అనేది ఎక్స్ యాక్సిస్ లోను ట్రావెల్ చేస్తుంది, వై యాక్సిస్ లోను ట్రావెల్ చేస్తుంది. ద పార్టికల్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో అందుకే మనం ఏం చేస్తామంటే వీ స్టడీ బోత్ ఆఫ్ దెమ్ సపరేట్లీ. ఎక్స్ సపరేట్ గా స్టడీ చేద్దాం, వై సపరేట్ గా స్టడీ చేద్దాం. సో స్టడీ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో స్టడీ చేయడానికి ఈ వెలాసిటీ యూ ఏదైతే ఉందో దీన్ని టూ కాంపోనెంట్స్ చేశాను. ఒకటేమో కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఆ కాంపోనెంట్ ఏంటి అంటే యూ కాస్ థీటా. ఇంకో కాంపోనెంట్ ఏంటంటే యూ సైన్ థీటా. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో యూ బార్, యూ అది, దాన్ని వెక్టర్ ఫామ్ లో ఎలా రాసుకోవచ్చు? The initial velocity in vector form can be written as initial velocity vector. Initial velocity vector. U bar is equal to, ela raskochu simple, u cos theta into I cap plus u sin theta into j cap. Is it clear? Initial velocity is u cos theta into I cap, u sin theta into j cap. అదే కదా నేను ప్రొజెక్ట్ చేసింది. దాన్ని సింపుల్ గా వెక్టర్ ఫామ్ లో రాశాను అంతే. రైట్. సో నెక్స్ట్ చదువుదాం. ఇప్పుడు ఈ పార్టికల్ ని ఇప్పుడు ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఇలా వస్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇలా వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాయింట్ లో అది మాక్సిమం గ్రౌండ్ నుంచి మాక్సిమం హైట్ లో ఉంటుంది. సో ఇక్కడ మాక్సిమం హైట్ రాశారు, అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అసలు యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ లేదు. నో యాక్సెలరేషన్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. ఎందుకు సార్ అంటే ఇలా ప్రొజెక్ట్ చేసావంటే ఎంతో కొంత వెలాసిటీ ఇచ్చి వదిలేసినప్పుడు దానికి యాక్సెలరేషన్ ఉంది కదా, దాన్ని పట్టుకున్నప్పుడు యాక్సెలరేషన్ ఉంటుంది. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే యాక్సెలరేషన్ జీరో అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ బస్ రన్ అవుతుంది అంటే బస్ ఈజ్ మూవింగ్, నువ్వు బస్ లో ఉన్నావు, నీ యాక్సెలరేషన్ ఎంత అంటే బస్ కి ఎంత యాక్సెలరేషన్ ఉంటుందో నీకు కూడా అంతే యాక్సెలరేషన్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా నువ్వు బస్ లోంచి బయటకు వచ్చావు అనుకో, బస్ అదే యాక్సెలరేషన్ తో ముందుకు వెళ్ళిపోద్ది. నీ యాక్సెలరేషన్ ఉండదు కదా, నీ యాక్సెలరేషన్ జీరో అయిపోద్ది. సో సేమ్ మనం ఎప్పుడైతే త్రో చేస్తామో అప్పుడు ఎంతో కొంత వెలాసిటీ ఇస్తాం. త్రో చేసిన తర్వాత దాని యాక్సెలరేషన్ ఏమైపోద్ది అంటే జీరో. అంటే వాట్ ఈస్ ది యాక్సెలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే జీరో. The acceleration along x-axis is zero. This is the most important point. The acceleration along x-axis is ax is equal to 0. So x-axis లో యాక్సెలరేషన్ లేదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే యాక్సెలరేషన్ లేదు అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ లో కాన్స్టెంట్ ఉంటుందనే అర్థం. యాక్సెలరేషన్ అంటే ఏంటో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఎప్పుడైతే యాక్సెలరేషన్ జీరో అయిందో, వాట్ డస్ ఇట్ మీన్ when acceleration becomes zero? Does it mean that the velocity will remain same? The velocity will remain same. Is it clear? యాక్సెలరేషన్ జీరో అయింది అంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుందా లేదా?
ఏ డైరెక్షన్ లో కాన్స్టెంట్ ఉంటుందిరా వెలాసిటీ? హారిజాంటల్ డైరెక్షన్ లోనే వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. The acceleration along x-axis 0. That means what we can write here is velocity along x-axis is constant. x-axis లో వెలాసిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే x-axis లో యాక్సలరేషన్ లేదు. మరి y-axis లో ఉందా యాక్సలరేషన్ అంటే ఎస్ ఉంది. y-axis లో యాక్సలరేషన్ ఉంది. ఏంటా యాక్సలరేషన్? ఈజ్ ఇట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? y-axis లో ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనా? So what we can write here is along y-axis the acceleration is ఉంది ay is equal to minus g, ఎందుకంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి అమ్మా, హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ లేదు కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. మరి వర్టికల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి వెలాసిటీ చేంజ్ అవ్వాలా వద్దా? వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ చేంజ్ అవుతుందా లేదా? ఎస్. మరి ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ డయాగ్రామ్ లో మనం ఇనీషియల్ ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ ఏదైతే ఉందో అది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అవునా? ఇనీషియల్ గా ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ ఏదైతే ఉందో అది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఏంటా వెలాసిటీ అంటే u sin θ. మరి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అంటే వెలాసిటీ తగ్గుతుందా పెరుగుతుందమ్మా? వెలాసిటీ డిక్రీజ్ అవుతుందా? ఇప్పుడు యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే వెలాసిటీ విల్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్? ఆబ్వియస్లీ ఇట్ విల్ డిక్రీజ్ అవుతుంది. అలా డిక్రీజ్ అవుతూ ఏదో పాయింట్ లో వర్టికల్ వెలాసిటీ 0 అవుద్ది కదా నాన్న. వర్టికల్ వెలాసిటీ అంటున్నా. వర్టికల్ అంటే y కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. సో ద y కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ విల్ డిక్రీజ్ అండ్ ఎట్ సర్టెన్ పాయింట్ ఇట్ విల్ బికమ్ 0. అంటే ఏదో పాయింట్ లో వర్టికల్ వెలాసిటీ 0 అయిపోతుంది. అంటే ఏ వెలాసిటీ ఒకటే మిగులుతుంది? ఓన్లీ హారిజాంటల్ మాత్రమే మిగులుతుంది. ఆ పాయింట్ నే మాక్సిమం హైట్ అంటాం మనం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాక్సిమం హైట్? ద హైట్ వేర్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0, నాట్ వెలాసిటీ 0. ఇక్కడ uy 0 అని రాశారు చూసారా? అంటే వర్టికల్ కాంపోనెంట్ ఒకటే 0 అయింది. హారిజాంటల్ కాంపోనెంట్ ఉందా అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఉందన్నమాట. దెర్ ఈస్ హారిజాంటల్ కాంపోనెంట్. ఏంటా హారిజాంటల్ కాంపోనెంట్ అంటే? లైక్ ఐ సెడ్, హారిజాంటల్ లో యాక్సలరేషన్ లేదు కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ లో ప్రతి పాయింట్ లో కూడా హారిజాంటల్ వెలాసిటీ ఏముందిరా? u cos θ నే ఉంది. ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ లేదు కాబట్టి. సో వర్టికల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి. సో వర్టికల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి వెలాసిటీ తగ్గుతూ 0 అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ లో పెరుగుకుంటూ వస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా? Horizontal component of velocity will not change throughout the motion, but vertical component of velocity, it will decrease, finally becomes 0. That is called maximum height. And from there it will fall down as freely falling body laga. From there it will come down. So vertical component of velocity will again increase. Is that point clear? Yes. Nice. So ఇదంతా అర్థమైతే ప్రొజెక్టైల్ మోషన్ మాక్సిమం అర్థమైనట్టే. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. రెండిటికి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాద్దాం. అది రాసే ముందు ఇక్కడ ఒకసారి చూడండి నాన్న. ఇప్పుడు ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ లో మనకి వెలాసిటీ కావాలంటే మనం ఏ పాయింట్ లో అయినా వెలాసిటీ కావాలంటే టాంజెంట్ డ్రా చేయాలి నాన్న. ఆ విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏదైనా పాత్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ పాత్ ఉంది, టాంజెంట్ అనే మీనింగ్ ఐడియా ఉంది కదా. సో whenever a particle is moving in certain path, you draw the tangent at that point. Yeah, good. You draw the tangent at that point to find out the direction of velocity. అంటే
అంటే మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఇలా ఉంది. ఈ పర్టికులర్ ఇప్పుడు ప్రతిసారి arrow mark is nothing but a direction. It is showing you the direction. Let's go ahead. So ఆ పాయింట్ కూడా ఇక్కడ రాసేస్తాను so that you avoid confusion. The tangent at any point on the path gives direction of velocity. Velocity direction ఇస్తుంది ఆ పాయింట్ దగ్గరే, at that point. And I have told you what is the meaning of tangent. The line which drawn, which touches only one point is called a tangent. Yeah. So now, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఇక్కడ ఈ వెలాసిటీకి రెండు కాంపోనెంట్స్ చేశాడు, హారిజాంటల్, వర్టికల్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ కూడా రెండు కాంపోనెంట్స్ చేశారు, హారిజాంటల్, వర్టికల్. ఇక్కడ ఈ హారిజాంటల్ లెంత్ ఏదైతే ఉందో, అంటే ఈ యారో లెంత్ ఏదైతే ఉందో హారిజాంటల్ది ఎంతో కొంత ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే లెంత్ ఉంటుంది. ఈ వర్టికల్ కూడా ఎంతో కొంత లెంత్ ఉంది. కానీ ఎప్పుడైతే కిందికి వచ్చాడో ఆ వర్టికల్ లెంత్ పెంచేశాడు. ఎందుకు పెంచేశాడు తెలుసా? వర్టికల్ వెలాసిటీ కిందికి వచ్చేసరికి పెరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వెక్టర్ కి ఈ వర్టికల్ వెలాసిటీ యూ సైన్ థీటా ఏదైతే ఉందో అది ఇంత పెద్ద యారో మార్క్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి యారో మార్క్ ఉంది. పైకి వెళ్ళేసరికి ఆ యారో మార్క్ ఆ లెంత్ తగ్గిపోయింది, చూసారా? ఎందుకని తగ్గిపోయిందని చెప్తున్నారు మీరు? చెప్పండి, ఎందుకని తగ్గిపోయింది? ఎందుకంటే వర్టికల్ వెలాసిటీ తగ్గుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి అసలు యారో మార్కే లేదు, ఎందుకంటే వర్టికల్ వెలాసిటీ 0 అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత వర్టికల్ వెలాసిటీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగింది. సో ఆ విషయం అర్థమైందన్న? సో is it clear? Good. So that is also logical, very much logical. సో అంటే పైకి వెళ్ళే కొద్ది వర్టికల్ వెలాసిటీ తగ్గుతూ ఉంటది. హైయెస్ట్ పాయింట్ దగ్గర వర్టికల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఎట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ పాత్ ద వర్టికల్ వెలాసిటీ బికమ్స్ 0. సరే, అది ఎప్పుడు అవుతుంది ఏంటో అదంతా మనం చూద్దాం. బట్ ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా యాంగిల్ తో ప్రొజెక్ట్ చేయాలి. ఆ యాంగిల్ 0 కావద్దు, 90 కావద్దు. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఆ పార్టికల్ ఇలా మూవ్ అయింది. హారిజాంటల్ లో యాక్సలరేషన్ ఉండదు, వర్టికల్ లో యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి వెలాసిటీ ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది. అందుకే ఆ పాత్ వచ్చింది. సో I hope these points are clear to you. Now we'll go to the actual mathematical part of this one. Now, along horizontal, rendu వేరు చేద్దాం. Along horizontal. Along horizontal, let us try to apply S is equal to ut plus half at square. అంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి. సో దానివల్ల యూజ్ అని నేను చెప్తాను ఇప్పుడు. Let me draw the diagram once. This is projectile motion, and this was y-axis, and this was x-axis, right? ఇది ఏదో పాయింట్, ర్యాండమ్ పాయింట్ px, y. px, y అనే పాయింట్ దగ్గరికి ఇప్పుడు ఉన్నాను. నేను ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాను అనమాట.
అంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఎక్స్ యాక్సిస్ లో ఎంత ట్రావెల్ చేశారా, ఎక్స్ ట్రావెల్ చేశా, వై యాక్సిస్ లో వై ట్రావెల్ చేశా, అదే కదా దాని మీనింగ్. In x axis I have traveled along x, I have traveled x, and along y. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ అంటే ఇదంతా. నా డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చేయాలి, ఇనీషియల్ పాయింట్ ని ఫైనల్ పాయింట్ ని జాయిన్ చేయాలి, కరెక్టేనా? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్ప్లేస్మెంట్ I have to join the initial point and final point. This is the displacement, yes. Okay. Is that clear? Displacement. So this is the displacement, yes. S bar. So I can write the displacement vector. Displacement vector is, so what is the displacement vector? S bar is equal to x into I cap. ఎందుకంటే హారిజాంటల్ లో x ట్రావెల్ చేశాను, వర్టికల్ లో y ట్రావెల్ చేశా కాబట్టి y into j cap. Is it okay? The displacement vector is x into I cap, y into j cap. వెలాసిటీ కూడా మనం హారిజాంటల్ ఇంటూ ఐ క్యాప్, వర్టికల్ ఇంటూ జే క్యాప్ రాస్తాం కదరా. సో నేను హారిజాంటల్ లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఐ క్యాప్, వర్టికల్ లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ వై కాబట్టి వై ఇంటూ జే క్యాప్. సో ఇస్ ఇట్ క్లియర్? నైస్. సో along horizontal చూద్దాం. Let us apply along horizontal s is equal to ut plus half at square. హారిజాంటల్ లో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. హారిజాంటల్ ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. ఎస్ అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, అది ఎక్స్. హారిజాంటల్ లో ఉన్న ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే యూ కాస్ థీటా. అర్థమవుతుందా? హారిజాంటల్ లో ఉన్న యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, మనం ఓన్లీ హారిజాంటల్ తీసుకోవాలి కాబట్టి హారిజాంటల్ లో ఉన్న ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే యూ కాస్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ మనకు తెలుసు యాక్సలరేషన్ అలాంగ్ హారిజాంటల్ జీరో కాబట్టి జీరో రాసాను, టీ స్క్వేర్. సో యూ గాట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ. దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో యూ కాస్ థీటా ఇంటూ టీ is along horizontal. Now I'll go along vertical. Along vertical. Vertical lo చూసినట్లయితే అదే ఫార్ములా అప్లై చేస్తే along vertical also let us apply the formula s is equal to ut plus half at square. సో ఎస్ అప్లై చేస్తే ఎస్ ప్లేస్ లో వై రాయాలి అంతేనారు, ఎందుకంటే ఎలాంగ్ వర్టికల్ అంటే వై రాయాలి, వర్టికల్ లో వై డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అమ్మా ఎలాంగ్ వర్టికల్ చెప్పండి? యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ కదా, ఎలాంగ్ వర్టికల్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత? సైన్ థీటా, యూ సైన్ థీటా. గుడ్ నైస్. సో దిస్ ఇస్ వై ఇస్ ఈక్వల్ టు, I'm writing that, see, y is equal to u sin theta into t plus half into మరి యాక్సలరేషన్ అమ్మా అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్? అప్వర్డ్ అయితే పాజిటివ్ కదా, ఇప్పటి వరకు పాజిటివ్ రాసాం, డౌన్వర్డ్ అయితే నెగిటివ్. సో జీ రాయాలమ్మా మైనస్ జీ రాయాలి? నేను చెప్పాను ప్రతిసారి జీ యాక్సలరేషన్ గ్రౌండ్ దగ్గర ఉంటే ప్రతిసారి ఏం రాయాలమ్మా, మైనస్ జీ అనే రాయాలి. గుడ్. Negative. Nice. So it has to be minus g into e square. So if I rewrite this, I'll get y is equal to u sin theta into t minus half gt square. This is expression 2. Clear? Now, let us try to eliminate టీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం, బట్ దానికంటే ముందు ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రాద్దాం. సో దేర్ ఫోర్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈస్
అక్కడ రాసాం కదా డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ వై ఇంటూ జే క్యాప్. ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ వై ఇంటూ జే క్యాప్. సో చూడండి నాన్న, ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎవరు నాన్న, యూ కాస్ థీటా ఇంటూ టీ. ఓకే ఫైన్, ఎక్స్ ప్లేస్ లో యూ కాస్ థీటా ఇంటూ టీ అని రాసేసాను, ఇంటూ ఐ క్యాప్. ప్లస్ వై అంటే ఏం రాయాలి ఇప్పుడు, యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఇంటూ జే. నేను ఇక్కడ రాసింది చిన్నపిల్లలకు అర్థమైందా లేదా? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇది అర్థమైందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనమాట. అంటే అరే నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు అంటే ఏమంటే చూసి చెప్పేయచ్చు అనమాట, ఎక్కడ ఉన్నావు చెప్పేయచ్చు. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే మీనింగ్ అది, రైట్? ఇక్కడ నుంచి ఇది ఒకటి వస్తే మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి అమ్మా. ఇది ఒకటి వస్తే మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనకు వచ్చిన వెక్టర్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈజ్ the displacement vector is S bar is equal to u cos theta into I cap plus simple గా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, u sin theta into t minus half gt square into j cap. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇదమ్మా. వాయిస్ ఆడిబుల్ లేదా? నా ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందా, వెలాసిటీ వెక్టర్ వస్తుందా? వెలాసిటీ వెక్టర్ ఈజ్ సింపుల్ గా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ds బార్ బై dt. డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందన్న, వెలాసిటీ. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ డిస్ప్లేస్మెంట్ యూ విల్ గెట్ వెలాసిటీ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలన్నా టీ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం. సో లిజన్ కేర్ఫుల్లీ, స్లోలీ. ముందు యూ కాస్ థీటా అనేది యూ అనేది ఒక వాల్యూ, కాస్ థీటా అనేది ఒక వాల్యూ. ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్న కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ టీ ఎంత వస్తుంది చెప్పండి? డెరివేటివ్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ. నో 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 యా రాజీవ్, ఒక చిన్న, అందుకే ఇది మనకు తెలియాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కదా, సో టీ అనేది ఒకటే వేరియబుల్ అవుతుంది, మిగతావన్నీ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకేనా నాన్న? సో యూ కాస్ థీటా అలాగే ఉంటుంది. సో వాట్ విల్ బి ద డెరివేటివ్ ఆఫ్ టీ అంటే డెరివేటివ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ 1 కదా, ఇంటూ ఐ క్యాప్. ఈ స్టెప్ ఓకేనా పిల్లలు? రైట్. అయితే మరి నెక్స్ట్ స్టెప్ మీరే చెప్పండి. ప్లస్ యూ సైన్ థీటా కూడా కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా. డెరివేటివ్ ఆఫ్ టీ మళ్ళీ 1 మైనస్ హాఫ్ జీ కూడా కాన్స్టెంట్. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ ఏం రాయాలి చెప్పండి? డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ 2t. వెరీ గుడ్, వెరీ గుడ్. సో డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ వుడ్ బి 2t. సో ఇది అప్లికేషన్, అందుకే డిఫరెన్షియేషన్ రావాలి మనకి. సో అందుకే అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. అలా కాకుండా ఇక్కడికి వచ్చాను అనుకోండి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు మనకి వెలాసిటీ వెక్టర్ వచ్చేసింది అన్న. సో ద వెలాసిటీ వెక్టర్ ఇస్ v bar is equal to u cos theta into I cap ప్లస్ u sin theta. ఈ 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, u sin theta మైనస్ gt into j cap. So we got the velocity vector now. So what is that velocity vector?
u cos theta into I cap, u sin theta into minus gt into j cap. ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంట్లో. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చెప్తాను. మనం బేసికల్ గా వెక్టర్ వచ్చినప్పుడు I కి ముందు ఏదైతే ఉంటుందో అది హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం మనం. J కి ముందు ఏదైతే ఉందో అది వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు I కి ముందు హారిజాంటల్ కాంపోనెంట్ ఏముందంటే u cos theta. u అంటే ఒక వాల్యూ, థీటా కూడా ఏదో వాల్యూ ఇస్తే u cos theta. ఇది కాన్స్టెంట్ వేరియబుల్ చూడండి. ఇది కాన్స్టెంట్ వేరియబుల్? కాన్స్టెంట్ కదా, రైట్. మరి ఈ వర్టికల్ కాంపోనెంట్ అనేది చూడండి ఒకసారి. వర్టికల్ కాంపోనెంట్ అనేది ఎవరు? వర్టికల్ కాంపోనెంట్ అనేది u sin theta మైనస్ gt. వీడు కాన్స్టెంట్ వేరియబుల్ చెప్పండి. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ వేరియబుల్? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఇట్ కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్? వేరియబుల్. ఎందుకంటే అది టీ మీద డిపెండ్ అవుతుంది, టీ మీద లేదు కదా. ఇప్పుడు t ఈక్వల్ టు 0 పెట్టామనుకో ఇనీషియల్ వస్తుంది. t ఈక్వల్ టు 1, 2 అలా ఎప్పుడైతే t వాల్యూ పెరుగుతూ ఉంటుందో ఈ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ t. డిపెండ్స్ ఆన్ t. t మీద డిపెండ్ అవుతుంది. నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఏదో ఒక పాయింట్ లో అది 0 అవుద్దా లేదా? ఏదో ఒక పాయింట్ లో అది 0 అవుతుందా లేదా? ఆ పాయింట్ నే ఏమన్నాం మనం? మాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అన్నాం. కరెక్టేనా? ఎట్ సర్టెన్ పాయింట్ వర్టికల్ వెలాసిటీ అంటే వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ వెలాసిటీ దాన్ని ఇలా రాద్దాం, vy అని రాద్దాం, is equal to 0. At certain point vertical velocity vy becomes 0, called maximum height. ఆ పాయింట్ ఏమంటాం మనం అంటే మాక్సిమం హైట్. ఎప్పుడైతే వర్టికల్ వెలాసిటీ 0 అవుతుందో అక్కడ మాక్సిమం హైట్. అంతకంటే ఎక్కువ వెళ్ళదు కదా, ఎందుకంటే వెలాసిటీ 0 అయిపోయింది కదా, వర్టికల్లో 0 అయిపోయింది. సో at certain point vertical velocity becomes 0, called maximum height. That point is called maximum height. అది కనుక్కుందాం మనం. సరే ఎలా కనుక్కుంటాం? సింపుల్ గా వర్టికల్ వెలాసిటీని 0 చేయడం. సో వాట్ ఈస్ దట్ వర్టికల్ వెలాసిటీ? u sin theta మైనస్ gt ని ఏం చేయాలన్నా 0 చేయాలి. u sin theta మైనస్ gt ని 0 చేస్తే మనకు ఆ టైం దొరుకుతుంది ఎక్కడైతే వర్టికల్ వెలాసిటీ 0 అవుతుందో. అప్పుడు దాన్ని gt ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ మైనస్ gt అటు వెళ్తే u sin theta అవుతుంది రా. Then what is the value of the t? T is nothing but u sin theta by g. Now we are calling this time as time taken to reach maximum height. What is the time taken to reach maximum height? Please tell me. We discussed it before. What is the time taken to reach maximum height? We call it as time of, good, time of, yeah, ascent, right? So time of ascent is the time taken by the body to reach maximum height. అంటే ప్రొజెక్టైల్ మోషన్ లో టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత అంటే u sin theta by g. ఓకే,